ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రార్థన. మహిమ స్వరూపుడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యోగాధిపతి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మములను చక్కగా మేమందరం అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని. పరిశుద్ధాత్మ దేవుడు నీవు మాట్లాడినట్లయితే నేను ప్రభు మాకు ప్రతి విషయం అర్థం చేసుకోగలుగుతాం, ప్రతి హృదయం తెరవబడుతుంది, మనసులు మారుతాయిన తండ్రి. అటువంటి రీతిలో ఈ యొక్క వర్తమానం ఆది నుండి అంచనా వరకు నీ ఆత్మతో నడిపించుకున్నామని యేసు నామమున ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, దేవుడు నాకు బయలుపరిచింది మనుషులకి, సజీవులకి, మృతులకు తీర్పు తీర్చేటువంటి అన్నిటికీ ఒక్కరే. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేను ఆనబెట్టి చెప్తూ ఉన్నాను నా జీవితంలో అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను. ఏంటంట? సువార్త ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము. ఏమిటా వాక్యం? అదేంటి వాక్యం అంటే వాక్యం దేవుడయ్యండి. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాడు. కాబట్టి ఆయన గురించి చెప్పు. నువ్వు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చెప్పు. ఆయన ఎలా చనిపోయాడు, ఎలా తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానం అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజెప్పు. సువార్తను, వాక్యమును ప్రకటించు అని చెప్తున్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయమందును అసమయమందును ప్రయాసపడమని చెప్తూ ఉన్నాడు. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం, దేవుని నిమిత్తం, దేవుని పని నిమిత్తం. ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని పని అందులోకి ఆసక్తిని కనపరచడం లేదు. దేవుని సంఘానికి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, ఈవెన్ చర్చిలో చిన్న పని చేయాలన్నా, ఏ పని అయినా కూడా ఆసక్తి చూపించట్లేదు. సమయం ఎంత అయిపోయింది, నిద్రపోవాలి, సమయం ఎంత అయింది, ఇంతవరకు నిద్రపోవాలి, ఇప్పుడు నిద్ర లేవాలి, ఎట్లాగమాట అప్పుడే లేవాలా, ఎంత పొద్దుటే లేవాలా, ఎంత మార్నింగ్ లేవాలా. ప్రయాసపడమని చెప్పి దేవుడు చెప్తుంటే ప్రతి వారు కూడా సుఖపడటానికి, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారంట. ప్రయాసపడని ఇక్కడ దేవుని వాక్యం ఉంటే సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. సరైనటువంటి నిద్ర లేదు, సరైనటువంటి లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోనికి వస్తుందో, దేవుని యొక్క ఆత్మ నీకు భారాన్ని ఇస్తూ ఉంటుందో, నీ ప్రక్క వాళ్ళందరూ చనిపోతే నువ్వు హాయిగా పడుకోగలుగుతావా? వాక్యం తెలియక, రక్షణ లేక, సరైనటువంటి సత్యం తెలుసుకొనక ఈ లోకంలో అనేక మంది మరణిస్తున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఎందుకని? దేవుని వాక్యాన్ని ఎలాగైనా ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. చూడండి, ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? చదువుతూ ఉంటాం. ఇది పడుకునే టైం మర్చిపోతాం, ఇది భోంచేసే టైం మర్చిపోతాం. సమయం లేదు, అసమయం లేదు. ఈ సమయానికి మనం భోంచేయాలి కన్నా ఆ సమయానికి చేయం, అది మర్చిపోతాం. ఆ సమయానికి మనం చదువుకుంటూనే ఉంటాం. ఎందుకనంటే ఎగ్జామ్ గురించి. కాబట్టి ఎలాగైనా నేను ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం నీలో ఎప్పుడైతే ఉన్నదో సమయాన్ని పట్టించుకోను. ఇది సమయము, ఇది సమయం కాదు, ఇది ఈ టైము, ఇది మార్నింగ్ టైం, ఇది ఈవినింగ్ టైం, ఇది నైటు, అర్ధరాత్రి, ఇది నిద్రపోవాల్సిన టైం, ఇది భోంచేయవలసిన, ఇవన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తాం? ప్రయాసపడుతుంటాం. ఎందుకని? ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని చెప్పి. అదే చెప్తున్నాడు పౌలు గారు కూడా, వాక్యాన్ని ప్రకటించుము. అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు, మంచి మార్క్స్ కోసం చదువుకో, నువ్వు సమయాన్ని వృధా చేయకు అని మన పిల్లలకి ఎలా చెప్తాం, అలాగే పౌలు గారు తన కుమారుడిగా భావించినటువంటి తిమోతికి చెప్తా ఉన్నాడు. సమయమందు అసమయందు ప్రయాసపడు, కష్టపడు, దేవుని పని చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఈయన చేయకుండా చెప్తున్నాడా? లేదు, ఈయన చేశాడు. అలాగా పౌలు గారు చేశాడు కూడా. సమయంతో సంబంధం లేకుండా ప్రభు పని నిమిత్తం
ప్రయాసపడ్డాడు. కంటిన్యూస్గా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఏ ప్రదేశ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అదండి ప్యాషనేట్ అంటే. అటువంటి ప్యాషనేట్ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడన్నా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుని గురించి, ఈవెన్ దేవుని సన్నిధిలో కూడా ఈ రోజున రకరకాలుగా మాట్లాడుకుంటూ ఫాస్ట్ గారు ఏం చెప్తున్నారు వినకుండా వాళ్ళ సోదు కవర్లు పెట్టుకొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. కానీ ఇక్కడేమో ప్రయాసపడమంటుంటే పనికి మాలిన కవర్లతో కాలను గడిపేస్తూ ఉన్నారు చాలామంది. చూడండి, ఎందుకని అట్లా ప్రయాసపడమని చెప్తా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, సమయమందును అసమయం ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చిన్నపిల్లలకి క్లాసెస్ చెప్తూ ఉంటుంటాను. ఈవెన్ నేను టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత స్కూల్లో లెసన్స్ చెప్తాకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎల్కేజీ వాళ్ళు చీముడి ముక్కుతోటి వస్తూ ఉంటారు. చాలా తెలిసి తెలియని వయసులో వస్తుంటారు. వాళ్ళకి మనం పాఠాలు చెప్పాలన్నప్పుడు ఏం చేయాలంటే అని సిరాకు పడకూడదు. వాళ్ళు ఏం చేయాలి, చాలా ప్రేమగా వాళ్ళ చీముడి ముక్కుతోటి వచ్చినా కానీ, ఎంత డస్ట్గా ఉన్నా కానీ, ఎంత దట్టిగా ఉన్నా కానీ వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని కూర్చోబెట్టుకుని వాళ్ళని ప్రేమతో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని వాళ్ళ మీద కర్ర పెట్టి కొట్టి అట్లా చేస్తే మనకు అర్థం కాదు వాళ్ళకి. ఇవన్నీ చెయ్యాలి. నువ్వంటే ఏముండాలి, దీర్ఘశాంతం ఉండాలి. శాంతం కాదు, దీర్ఘశాంతం అంటే ఏంటి దీర్ఘాలు తీస్తున్నావు అంటుంటారు కదా, మనం అంటే ఏంటి పొడిగిస్తున్నావు ఏంటంటారు. కాబట్టి నీ శాంతాన్ని నువ్వు పొడిగించాలి. ఎంతవరకు అంటే వాళ్ళలో మార్పు వచ్చేంతవరకు, వాళ్ళకి అర్థమయ్యేంతవరకు నువ్వు పొడిగించాలి నీ శాంతాన్ని. ఎంతవరకు శాంతించాలండి, ఎంతవరకు శాంత గుణం కలిగి ఉండాలి, ఎంతవరకు సహించాలని చాలా చెప్తుంటారు. అంతవరకు సహించమంటున్నాడు దేవుడు. అంతం ప్రాణం ఉన్నంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. ఈరోజు నేను ఉపదేశాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎంత రెక్లెస్గాను, ఎంత మూర్ఖత్వంగాను ఈరోజు ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మీయ భారం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించగలుగుతావు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఇవన్నీ ఉంటాయండి. ఉపదేశించడం, ఖండించడం, బుద్ధి చెప్పడం, ఇవన్నీ. దానికి అన్నింటికి స్టార్టింగ్ ఎక్కడి నుంచి రావాలంట, దీర్ఘశాంతం. దీర్ఘశాంతంలోంచి ఉపదేశం రావాలి, దీర్ఘశాంతంలోంచి ఖండించడం రావాలి, దీర్ఘశాంతంలోంచి గద్దింపు రావాలి, దీర్ఘశాంతంలోంచి బుద్ధి చెప్పడం రావాలి. ఇది అంతేగాని ఇది దీర్ఘశాంతాన్ని కట్ చేస్తారు, వెనక నుంచి ఎదురుకెళ్తారండి చాలామంది. ఏంటంటే బుద్ధి చెప్తారు, ఎలాగైనా బుద్ధి చెప్పాలి వాళ్ళకి, ఎలాగైనా గద్దించాలి, ఎలాగైనా ఖండించాలి, ఎలాగైనా సరే వాళ్ళకి ఉపదేశించాలి. కాబట్టి ఇలాగ రివర్స్లో వెళ్తుంటాం అన్నమాట చాలామంది మనం. ఎందుకంటే చాలా మనుషులు కాబట్టి కోపోద్రేకాలు చాలా ఉంటుంటాయి, చాలా బ్లడ్ హీట్ ఎక్కిపోతుంటుంది, కంట్రోల్ తప్పిపోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటండి. విన్నారా ఈ మాట మీరు? అంటే కంట్రోల్ దాటి వెళ్ళిపోయారు మాట, అవుట్ సైడ్కి వెళ్ళిపోయాడు మాట. కంట్రోల్లో లేడిన, అవుట్ ఆఫ్ కంట్రోల్. ట్రైన్ పట్టాల మీద వెళ్తేనే దానికి మన ప్రయాణం అంటారు, ట్రైన్ పట్టాలు తప్పితే ప్రమాదం అంటారు. మన పడవ నీటిలో వెళ్తే ప్రయాణం, అదే నీరు పడవలోకి వస్తే ప్రమాదం. కాబట్టి ప్రయాణానికి బదులు ప్రమాదాలు ఎదురవుతాయి. ఎందుకనంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి నీ మాట ఒక వేలో క్రమంలో వెళ్తే అది పద్ధతిగా ఉంటుంది, లేకపోతే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు మంచి అయినా చెడ్డైనా ఎదురవుతూ ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘశాంతము. చూడండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం కూడా సహించాం, చాలామంది సహించి ఇంకా కోపం తట్టుకోలేక కొట్టేస్తుంటారు. దీర్ఘశాంతం అంటే ఏదో 2 నిమిషాలు 2 రోజులు ఉండేది కాదండి. మరణం వరకు నమ్మకంగా ఉంటున్నాడు, అంతం వరకు సహించిన వాడు జీవకిరీటం పొందుకుంటాడని చెప్తా ఉంది బైబిల్ గ్రంథంలో. ఎంతవరకు సహించాలి? నాకు ఎంత అసలు చాలాసేపు సహించానండి, చాలా ఓపిక పట్టానండి, చాలా శాంతం కలిగి ఉన్నానండి, ఇంకా ఎంత అని పట్టుకుంటామండి అంటూ ఉంటారు. ఈ రోజున చాలామంది మాట్లాడేటువంటి మాటలు చాలామంది జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయన్నమాట. దీర్ఘశాంతము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీర్ఘశాంతం అన్నది ప్రతి మనిషిలో ఉండవలసినటువంటిది. ఈవెన్ చిన్న అయినా పెద్ద అయినా, ఎవరి కంపెనీలో చేసినా, ఇంట్లో చేసిన, హౌస్ వైఫ్ అయినా,
సీఎం అయినా పిఎం అయినా ఎవరు ఏ మనిషి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. దీర్ఘశాంతం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఏ విషయంలో కూడా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారంటే ఎలాగా? శాంతియుతంగా. ఎటువంటి శాంతం? దీర్ఘశాంతంతో ఆయన దేశానికి స్వాతంత్రం తీసుకుని రాగలిగాడు. కాబట్టి ఖండించండి, బుద్ధి చెప్పండి. దీర్ఘశాంతం ఉన్నటువంటి చెప్పేటువంటి బుద్ధి ఎలా ఉంటుందంటే, అది కాదు నాన్న, నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి డైలీ ఒక క్లాస్ చెప్తాను ఒక స్టూడెంట్కి. చాలా కొంచెం కష్టంగా చేస్తూ ఉంటాడు నా స్టూడెంట్. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి, అది కాదు నాన్న, ఇట్లా చేయనన్నా, అట్లా చేయనన్నా అని చెప్తే, ఎంత అతను ఇరిటేట్ చేసినప్పటికీ, ఎంత బాధ పెట్టినప్పటికీ ఎలాగైనా కన్వే చేసి ఏం చేస్తారు? ఆ అబ్బాయికి బుద్ధి చెప్పాలి. చెప్తాడు, నేను డాడ్ నేను చేయలేను, నవ్వాలి కదంటే, లేదు లేదు అని చెప్పి, నువ్వు అలా అనకూడదు అని ఖండిస్తారు. నువ్వు చెప్పిన తప్పు అని ఖండిస్తారు, ఉపదేశం చేస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. నీకు ఇది నాన్న బుద్ధి అంటే మంచిదనమాట, మంచి పద్ధతి, ఇట్లా చేయాలి నాన్న, ఇది చేస్తే ఇలా ఉపయోగం అని చెప్పి ఏం చేస్తారు? అది దీర్ఘశాంతంతో చెప్పే విధానం. అంతేగాని ఇప్పుడు ఈడు చేయలేకపోతున్నాడు అని చెప్పి మొత్తం అక్కడ 10 మందిని పిలిచి ఈడు వేస్ట్ అండి, ఇట్లాంటి వాడండి, వీడు చేసే తప్పు అసలే అని ఎవరైనా చెప్తారా? దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు అయితే వాళ్ళ చెప్పం మనం. కాబట్టి ఈ రోజున దీర్ఘశాంతం లేకపోవడం వల్లే మనం బుద్ధి చెప్పడం ఎలాగో బుద్ధి లేనితనంలో చెప్తూ ఉన్నాం, ఖండించడం ఎలాగో కరెక్ట్ వేలో చెప్పలేకపోతున్నాం, ఉపదేశించడం ఎలాగో ఉద్రేకంతో చేస్తూ ఉన్నాం. ఉపదేశం దీర్ఘశాంతం కాదు, ఉద్రేకంతో ఉపదేశం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆత్మ ఆవేదన వేరు ఉంటుంది, దీర్ఘశాంతంతో ఉంటుంది అన్నమాట. ఆత్మీయమైనటువంటి ఆవేశం ఉరకలేసే విధంగాను, ఉద్రేకపూరితంగాను, మనుషుల్ని ఉర్రూతలోగించే విధంగాను, మనుషుల్ని బాధ పెట్టే విధంగాను ఉండదు. ఎందుకనగా జనుడు హితబోధను సహింపక. చూడండి, మంచి బోధ ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. హితము అంటే ఏంటంటే మంచి బోధ. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారంటే హితబోధను సహింపరు. అంటే నచ్చదాలకి మంచి చెప్తే, నాయన నువ్వు సిగరెట్ కాల్చుకో, లేదు ఆ సిగరెట్ బోర్డు మీద ఆ పెట్టి మీద రాసి ఉంటుంది, ఇది తాగినట్లయితే నీకు క్యాన్సర్ వస్తుందంటే నేను అదే తాగుతానంటాడు. చూడండి, చిన్నపిల్లలు ఈ వేలు వెళ్తున్నానంటే అదే వేలు వెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. ఎందుకు వెళ్ళొద్దన్నారో అసలు వెళ్ళి చూడాలనుకుంటుంటారు. హితబోధను సహింపక. ఆరోగ్యకరమైనటువంటి బోధ. హితం అంటే మంచిది, మేలు చేసేటువంటిది, నిన్ను బాగుపరిచేది, నిన్ను బలపరిచేది, నిన్ను ప్రభు సన్నిధికి చేర్చేది చక్కటి బోధ, హితబోధ. దానికి చెవి యొగ్గకంటే ఏం చేస్తున్నారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధన. దురద చెవులు చూడండి, ఒకసారి దురద వస్తుంది చెవులో దురద వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా అక్కడ పినీసు ఉంటే పినీసు, పెన్ను ఉంటే పెన్ను, లేకపోతే ఏదైనా కర్రపలు ఉంటే కర్ర, ఏది ఉంటే అది చెవిలో పెట్టి తిప్పేస్తే కానీ ఎంతో హాయ్ అనిపిస్తుంది అన్నమాట. చెవిలో పెట్టి తిప్పుతూ ఉంటే హాయ్ అనిపిస్తుంది. కరెక్ట్ వే ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన చేస్తాడు కరెక్ట్ వేలో, ఏం చేయలేదు. అలా కాకుండా నువ్వేం చేస్తావు? నీ దురద సమ్మగా ఉంటుంది అనమాట. కీ చైన్ పెట్టి, తాళం పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి అలా తిప్పేసుకుంటూ ఉంటే హాయ్ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఏమాత్రం కారణం బేరుకు తగిలినది ఎంత అనార్థానికి ఎదురుతీస్తుంది. ఈ రోజున నీ చెవిని ఇట్లా ఉపయోగిస్తున్నావు. దురద చెవులు గలవారే ఏం చేస్తామన్నారంట? కల్పనా కథల వైపు తిరుగుచు. సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది ఆల్రెడీ. సత్యమునకు చెవియట్లేదనమాట. వాళ్ళకి నచ్చినటువంటి బోధ. వాళ్ళు పర్వాలేదండి, మీరు ఏమైనా చేయొచ్చు, జస్ట్ ఆదివారం సండే చర్చికి వస్తే చాలు, మీరు ఎలాగైనా సంపాదించవచ్చండి, ఎంత మోసం చేసినా పర్లేదు, కానీ దశంభాగం దేవునికి ఇస్తే చాలు అన్నప్పుడు ఒక ఆమె అంటుంది నాతోటి, మేము సంపాదించేటువంటి సంపాదన కొంచెం కరెక్ట్గా ఉండదండి, అందుకని మేము ఎక్కువ దశంభాగం ఇస్తాం, అది ఎక్కువ కానుకలు ఇస్తుంటాం. నువ్వు సంపాదించేది కరెక్ట్గా లేనప్పుడు ఎక్కువ కానుకలు ఇస్తే దేవునికి ఉపయోగం ఏంటి? అర్థం చేసుకుంటున్నారా ప్రియమైనటువంటి వాళ్ళారా? ఇప్పుడు ఎంత లావు అయినటువంటి బోధకాలు ఉందనుకోండి, 5 లేయర్ తోటి బాధపడుతున్నారు, పెద్ద లావు బోధకాలు ఉంది, సంతోషపడతారా?
ఆరోగ్యంగా ఉన్నటువంటి సన్ననుకోలే బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? బోధకాలు అంటే తెలుసు కదా, ఫైలేరియా వచ్చిన వాళ్ళకి చాలా పెద్ద లావు అవుతుంది. ఒక దోమ కుడతాం వల్ల అది బోధకాలు వస్తుంది, పెద్ద లావు అవుతుంది. నాకు ఎంత లావు కాలు ఉందని అందరికి సంతోషపడతారా? దాన్ని చూపించుకోవడానికి ఇష్టపడతారా? లేదు. చాలా ఇబ్బంది పడతారు, నడవటం కష్టమవుతుంది, బాధపడతారు, కొంచెం ఫీల్ అవుతుంటారు. కానీ అదే ఆరోగ్యవంతమైనటువంటి సన్నకాలు అన్నప్పుడు ఈజీగా నడుస్తావు, హ్యాపీగా ఉంటావు, ఫ్రీగా ఉంటావు. ఈరోజు నేను చాలా మంది చేస్తున్నటువంటి ఏంటంటే మోసంతో కూడినటువంటి బిజినెస్లు చేస్తారు, అక్రమంతో కూడినటువంటి సంపాదన సంపాదిస్తారు. ఆ అక్రమం వల్ల వచ్చినటువంటి పాప మీద నుండి పోవాలని చెప్పి దేవుడికి ఎక్కువ కానుకలు ఇస్తూ ఉంటారంట. దేవుడు నీకేం చెప్తున్నాడు? నీతితో కూడింది కొంచెమే చాలు, ఆరోగ్యవంతమైనటువంటిది కొంచెమే చాలు. అన్యాయం చేత గొప్ప వచ్చేబడి కంటే నీతితో కూడింది కొంచెమే చాలు. కాబట్టి ఈరోజు నువ్వు సత్యమునకు చెవినీయకుండా కల్పనా కథల వైపు తిరుగుతున్నావా? చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉన్నారు. ఒక ఆయన మొన్న ఏదో రాశాడు, ఒక పాస్టర్ గారు జోక్, ఇంకా అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఒక ఆయనంట చర్చిలో ఉన్నాడంట. ఇలా పక్క శుద్ధిలోకి ఏంటా అని అదే అతను ఏదో వెరైటీగా ఉందండి జోక్ అది అసలని. ఒక పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రేయర్ మధ్యలో హీట్ తగిలింది ఏంటా అని చూస్తే అతను సిగరెట్ కాల్చుకుంటా ఉన్నాడంట ప్రార్థన మధ్యలో. సిగరెట్ కాల్చుకుంటా ఇతనికి చేయి తగిలిందంట. ఇంతకీ చేయి తగిలి ఏమైందంట? ఇతని చేతిలో ఉన్నటువంటి బీర్ బాటిల్ కింద పడిపోయిందంట. అంటే అది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి అసలు చర్చిలోకి వచ్చినప్పుడు సిగరెట్ కాల్చుకుంటూ వస్తేను, బీర్ బాటిల్ తెచ్చుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళని ముందే మనం చెప్పాలి. కానీ వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అట్లా చేసుకుంటే ఎలా? ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక కల్పనా కథను కల్పించి చెప్తే, ఇలాగ చెప్తే దేవులు మొదలు మారుతారు అని చెప్పేసి ఇక్కడ వాక్యాన్ని ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. అంతేగాని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు ప్రజలని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా మనం ఏదో కల్పించి చెప్పటం అది కరెక్ట్ కాదు. దేవుడు రెవల్యూషన్ ఇస్తాడు. రెవల్యూషన్ ఇచ్చినప్పుడు అది వాక్యంలో ఉన్నటువంటి అర్థం నీకు ఆత్మీయంగా బలపడటానికి, నిన్ను ఆత్మలో ఆ దేవునికి కనెక్ట్ అవ్వటానికి సహాయం చేస్తుంది. కానీ నువ్వు నవ్వుకోవటానికో లేకపోతే నీవు దేవునికి దూరం అవటాకో లేకపోతే నీలో ఉద్రేకం రప్పించేసేసి నిన్ను ఒక ఉన్మాదిగా మార్చేయడానికి ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. దేవుని ఆత్మ ఎక్కడికి అక్కడ స్వతంత్రంలోనికి నిన్ను నడిపిస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. అంటే ఆరోగ్యం తెచ్చిపెట్టి నీకు మెడిసిన్ వేసుకుంటే నీకు ఎలా ఉంటుంది? కొంచెం లైట్ చేయదనిపించినా కానీ నీకేం చేస్తుంది? ఆరోగ్యం తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. లిమిట్స్, నో యువర్ లిమిట్స్. నీ అవధులు తెలుసుకో, నీ యొక్క మితులు ఏంటో తెలుసుకో. శ్రమపడుము. చూసారా, ఇదేంటండి సుఖపడతాం దేవుడి దగ్గరికి వచ్చి శ్రమ పడమంటున్నారు ఏంటండి? శ్రమపడుము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. ఈరోజున అసంపూర్ణం అన్నీ కూడా. ప్రార్థన చేయడంలో అసంపూర్ణం, బైబిల్ చదవడంలో అసంపూర్ణం, చర్చికి వెళ్తుంలో అసంపూర్ణం. ఎందుకంటే 9 గంటలకు చర్చ్ అంటే 9:30కి వెళ్తాం, అయిపోతాయి అన్నప్పటికి. సంపూర్ణంగా విన్నావా నువ్వు? ఫస్ట్ ఏం జరిగిందో తెలియదు, ఎలాగంటే తెలియదు. అసంపూర్ణం అంతా కూడా. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. చూసారా పౌలు గారు ఎంత స్పష్టంగా తన యొక్క జీవితం గురించి అవగాహన కలిగినాడు. మంచి పోరాటం పోరాడుదని, నా పరుగు కడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని. ఇదండి ఈ మాట చెప్పాలి మనం అందరం కూడా. నీ పోరాటం ఎలాగుంది? పిల్లల పెళ్లి చేయలేకపోతున్నానండి, ఎప్పటికి అవుతుందో ఏంటి? ఇది పోరాటం అంతా. ఎంత సంపాదించాలి, ఎలా చేయాలి, ఉద్యోగంలో ఈ స్థాయికి వెళ్ళాలి. ఇదే తప్ప పోరాటం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు పోరాడి దేవునిలాగా మరి దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. మన ప్రవర్తన మార్చబడాలి, చూపు, మాట, విధానం అన్నీ మార్చబడాలి. విశ్వాసంలో బలపడాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు అవిశ్వాసం అనేది రాకూడదు. నాకు ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా యోబు ఎలాగైతే మరి తలకిందులైపోయినా కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని మీదే ఉంచాడు. మరి నేను వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, అంతవరకు సహించమని చెప్తున్నటువంటి దేవుడు ఇవన్నీ కూడా చేశాడు పౌలు గారు. శ్రమపడు, సువార్తను పనిచేయి. నేనేం చేశాను తెలుసా? అన్నీ కూడా మంచి పోరాటం పోరాడాను నేను. ఏం పోరాటం అండి ఈ రోజున? ఉద్యోగాల కోసం,
శాలరీస్ పెంపుల కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఆ, లేకపోతే మా గ్రామంలో ఇది లేదు అది లేదు, ఇవన్నీ పోరాటాలు పోరాడుతున్నాం. కానీ మంచి పోరాటం పోరాడుతున్నాం మనం. మంచిదే, ఒక రోడ్డు వేయించుకోవాలని మనం పోరాడతాం, ఇవన్నీ తప్పని అనట్లేదు. కానీ అసలైనటువంటి ఆత్మీయ పోరాటం మనకు ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో నుంచి చనిపోతే, ఈ జీవితంతో నువ్వు పోరాడి చనిపోతూ ఉంటావు ఏదో ఒక రోజున. ఆ, కొంతమంది పోరాడుతూ ఉంటారు జబ్బులతోటి, వాటితోటి, అనారోగ్యాలతో పోరాడి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. ఎలాగైతే ఆ పోరాటంలో నువ్వు నెగ్గుతున్నావా, ఓడిపోతున్నావా? ఆ పోరాటంలో, నీ జీవిత పోరాటంలో పోరాడి చివరికి నీ గమ్యం ఎక్కడికి? ఈ పోరాటం అంతా పోరాడావు నువ్వు, బ్రతుకున్నంతకాలం ప్రయాసపడుతూ పోరాటాలు చేస్తూ వచ్చావు, చివరికి ప్రాణాన్ని విడిచిపెట్టావు. విడిచిపెట్టిన తర్వాత నీ పోరాటం ముగిసిపోయింది. తర్వాత నీ గమ్యం ఏమిటి? పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తున్నావా, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? నువ్వు ఇంత పోరాటి ఆలోచించేయండి ప్రియమైనటువంటి వారులారా. పరుగు కడముట్టించి నీ విశ్వాసం కాపాడుకుంటేని, చివరి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని మధ్యలో విడిచిపెట్టేస్తున్నావా? నీకు పరిస్థితులు అనుకూలంగా లేవని, నీకు అనుకున్న సమయానికి వివాహం జరగలేదని, ఉద్యోగం రాలేదని, లేకపోతే నువ్వు అనుకున్నది ఏదో జరగలేదని విశ్వాసం కోల్పోయి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నావా? లేకపోతే కడ వరకు, చివరి వరకు కాపాడుకుంటున్నావా, విడిచిపెట్టేస్తూ ఉన్నావా? ఈ రోజున చాలామంది కాపాడుకోవట్లేదు, విడిచిపెట్టేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎందుకనండి? అంతవరకు సహించాడు, ఆయన కాపాడుకున్నాడు కాబట్టి. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు అనుగ్రహించను. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించి వారందరికీ అనుగ్రహించి, ఎవరైతే దేవుని మాటని, దేవుని మీద ఆధారపడి నడుస్తారో వారందరికీ కూడా ఇస్తాడంట. నా ఎదుగు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. చూసారా, దేమా అనేటువంటి ఆయన ఏం చేయడంట? లోకాన్ని స్నేహించాడు కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. క్రిస్కే గలతీకు, తీతు దల్మతీకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మత్తయి, మార్కు, లోక సువార్త రాత్రి కదా వైద్యుడు, ఆయన మాత్రమే ఉన్నాడంట. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు కంచరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియలు చెప్పిన ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. నేనేమైనా ప్రతిఫలం? నాకెంతో మేలు చేశాడు, నాకెంతో కీడు చేశాడు, అయినా కూడా నేను ఎవరికి ప్రతిఫలం, నేను వాళ్ళని జడ్జ్మెంట్ చేయను. ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభువు. ప్రతిఫలం ఇస్తాడంటే వాళ్ళని నాశనం చేస్తాడని కాదు, వాళ్ళకి ఎలాగ ఏం చేయాలో దేవుడు చేసుకుంటాడు. అతని విషయమే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, అంతేగాని అతను ఏమనుకో. నీ కీడు చేసిన వాళ్ళని నువ్వేమి దూషించుకో, ద్వేషించుకో, కానీ జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అతడు ఎవడునూ నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. చూడండి, ఎప్పుడైతే సాతాను ఇది పోరాటాలు ఎదురవుతాయో, పోరాటాల సమయంలో అందరూ మనకు పక్క వెళ్ళిపోతుంటారు. ఈవెన్ మన భార్య పిల్లలు ఎవరైనా కూడా. ఒక కోతికి ఒక పాము వచ్చి పట్టుకున్నదంటండి. ఈ పాము కరుస్తుందన్న భయంతో కోతి ఏం చేస్తుంది, దాన్ని పీకి పట్టుకుని ఉన్నప్పుడు పాము దాన్ని మొత్తం చుట్టు పెట్టేసిందంట. వెంటనే దాని చుట్టుపక్కల ఉన్న కోతులని దూరం వెళ్ళిపోయినాయి. ఇంకా అయిపోయింది, ఇది దాన్ని జయించలేదు, చచ్చిపోతుందని అనుకుంటా ఉన్నాయంటే మిగతా కోతులన్నీ కూడా. ఏంటి, ఫ్రెండ్స్, భార్య, పిల్లలు, అందరూ, బంధువులు అందరూ ఇంకా చచ్చిపోయింది ఈరోజు అంటే చచ్చిపోయింది అనుకుంటున్నాయంట. ఇది అయ్యో నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారని చెప్పి బాధపడుతూ ఉందంట. కానీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక అలా బాధపడుతూ అలాగే ఉండిపోయిందంట. ఆ పీకి దాన్ని గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. కొంత సమయానికి అట్లాగే వెళ్తున్నటువంటి ఒక బాటసారి గమనించి, అయ్యో ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే మిగతా కోతులని దూరం నుంచి చూస్తున్నాయి, ఈ కోతి మాత్రం చేతిలో పాము విడిచిపెడితే తనను కరిచేస్తుందని భయంతో అలా కట్టుకుని గజగజ వణుకుతూ ఉన్నది. ఆ బాటసారి చూసానడంట, అయ్యో నువ్వు ఇంకా దాన్ని పట్టుకునే ఉన్నావేంటి, దాన్ని విడిచిపెట్టేసాయి. ఎందుకంటే నువ్వు దాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నావో ఆ పీకి పిసికి చంపేసావు. దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ప్రాణం ఊపిరాడక చనిపోయింది. ఆల్రెడీ ఎప్పుడూ చనిపోయింది, దాన్ని విడిచిపెట్టేసాయి అన్నప్పుడు అయినా కూడా భయపడుతూ ఆ పాముని విడిచిపెట్టి ఎక్కడ కడుతుందని ఒక్కసారి గెంతి చెట్టు మీదకి వెళ్ళిందంట, చనిపోయిందంట. ఈ రోజున నువ్వు సమస్యనే పట్టుకుని సమస్య వైపే కాన్సన్ట్రేట్ చేసి ఇది వదిలితే నన్ను ఎక్కడ కలిసి చేస్తుంది అని అనుకున్నావా? సమస్యను ఎప్పుడూ చంపేశాడు దేవుడు. ఆ అధికారం నీకు ఇచ్చాడు దేవుడు, ఆ అనుగ్రహం నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. నీ ద్వారానే సమస్యకి పరిష్కారం పెట్టాడు. నువ్వు గ్రహించకుండా ఇంకా దాంతో బాధపడుతున్నావా? విడిచిపెట్టేసే ఈరోజు. మరి ఆ విధంగా
ఈరోజు నా శ్రమలు బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. నీ అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అందరూ నీతో ఉంటారు. కానీ నీకు సమస్య వచ్చినప్పుడు విడిచిపెడతారు. కానీ దేవుడు ఆ సమస్య నుంచి పరిష్కార మార్గం నీలోనే కలుగజేస్తాడు. నీకే సామర్థ్యం ఇస్తాడు. ఇది వారికి నేరముగా ఎంచబడునుగాక అని చెప్తున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడే నిమిత్తం అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్షమున నిలిచి, నా పక్కనే నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. సింహము అంటే నిజంగా సింహం కాదండి, మనుషులే. సింహాలు లాంటి మనుషులు. సాతాను ఎవరి మీద అని చెప్పి సింహాలు గర్దిస్తుందంటే ఇక్కడ మనుషులు మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటారు. మా మాటలో, చూపులో, ప్రవర్తన ఎక్కడదో లోపం దొరుకుతుందా అని చెప్పి దాన్ని చూస్తూ ఉంటుంటారు. నువ్వెంత సువార్త ప్రకటించు, ఎంత మేలు చేయి, అదంతా మర్చిపోతారు. చిన్నది ఏదన్నా కూడా, ఏదైనా విరుద్ధమైనటువంటి మాట అనకూడనటువంటి మాట అంటే దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కానీ అందరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదంట. ఎందుకని? సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలని చెప్పేసి. తప్పించాడంటండి ఎవరు? ప్రభువు నా పక్కన నిలిచి అనండి అందరూ. ప్రభువు నా పక్కన నిలిచి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా, అంధకార లోయలో నేను సంచరించిన అపాయం నా యొద్దకు రాదు. నా పక్కన 1000 మంది పడిన, నా పక్కన నా కుడి పక్కన 10,000 మంది పడిన, నా అపాయం నా యొద్దకు రాదు. ఏ తెగులు నా కూడా సమీపించదు. ఎప్పుడు? ప్రభువు నీ పక్కన నిలిచి ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను విడిచిపెట్టేసాడు, నీ శ్రమలు నీ తోడుకుంటాడు, నేను విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంటే ఎవరు రాలేదు, కానీ అందరూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు బలపరిచాడు. ఆ సింహం, ఆ మూర్ఖతరం నుంచి, అటువంటి పరిస్థితి నుంచి తప్పించాడంట. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున పౌల్ని కాపాడినటువంటి దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. పౌల్ని మరి ఎలాగైతే ఆ సమస్యల నుంచి విడుదల చేసి ఉన్నాడో నిన్ను కూడా అలాగే విడుదల చేస్తాడు. అటువంటి కృపచేత నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి అవకాశం ఇస్తావా? ప్రభు నీతోటే ఉన్నాడని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రభు నీ పక్కన నిలిచి ఉన్నాడని నువ్వు గుర్తించగలుగుతున్నావా? అయితే నువ్వు ఒంటరి కాదు. అయితే నువ్వు దుఃఖంలో లేవు. అయితే నువ్వు లోయలో లేవు. నువ్వు బాధలో లేవు. ఏ స్థితిలో ఉన్నా కూడా నీతోటి ఇంకొక ఆయన ఉన్నాడు. నువ్వు ఒంటరి కాదు. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నిన్ను తప్పిస్తాడు. పరలోక రాజ్యానికి నిన్ను చేరే వరకు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నిన్ను రక్షించేటువంటి వ్యక్తి నీ పక్కనే ఉన్నాడని నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు ఒంటరు అని చెప్పి నిన్ను నిరుత్సాహ పరిస్థితుల్లో నాకు ఎవరు లేరే, నా జీవితం అయిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లేదమ్మా, ప్రభు నీ పక్కనే నిలిచినాడు. సహోదరుడా, ప్రభు నీ పక్కనే నిలిచి ఉన్నాడు. ఎందుకని తెలుసా? నిన్ను బలపరచడానికి. నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి సింహం నోట్లోంచి, ఆర్థిక సమస్యలోంచి, అనారోగ్య సమస్యలోంచి, పేదరికంలో నుంచి, నిరుద్యోగ సమస్యలోంచి, ఒంటరితనంలోంచి, హృదయం పిండేసినటువంటి స్థితిలోంచి నిన్ను తప్పించడానికి ఆయన నీ పక్కన నిలిచి ఉన్నాడు. నీతోటే ఉన్నాడు. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నిన్ను తప్పించును, పరలోక రాజ్యానికి నిన్ను ఎలిజిబుల్ పర్సన్గా చేస్తాడు. యుగ యుగములు ఆయనకు మహిమ కలిగిన గాక. ప్రిస్కిల్లకు, నోకులకు, ఓనేసి ఇంటి వారు అందరికీ నా వందనం చెప్పిన. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిన త్రోఫీ రోగి అయినా అతనికి మీ రీతిలో విడిచి వచ్చేది. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చేటకు ప్రయత్నం చేయం. అప్పుడు మరి శీతాకాలం వచ్చినప్పుడు సముద్రాలు గడ్డగడుతూ ఉండేవి, పడవలు వచ్చేవి కాదు, ఓడలు వచ్చేవి కాదు. అందుకనే ముందుగా రా అని చెప్పి చెప్తా ఉన్నాడు. యాబోలు, పుదే, లిస్సు, క్లౌదియా సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నాను. ప్రభు ఆత్మ మీకు తోడయ్యుండును గాక, కృప మీకు తోడైండును. ప్రభు ఆత్మ మనకు తోడై ఉంటే ఏమవుతుందంట? ప్రతి బంధకాల నుంచి, ఇబ్బందుల నుంచి మనకి విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది ఈరోజు. కాబట్టి ప్రభు నిమిత్తం ఎలా ఉన్నావు, నువ్వు ఎలాగ ఖండిస్తున్నావు, ఎలా బుద్ధి చెప్తున్నావు, ఎలా వాక్యం చెప్తున్నావు, ఎలా గద్దిస్తున్నావు, ఎలా బుద్ధి చెప్తున్నావు, దీర్ఘశాంతంతో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మాటలో దీర్ఘశాంతం ఉన్నదా? రగిలిపోతున్నావా? కోప్పడిపోతున్నావా? తొందరపడిపోతున్నావా? అతురుపడి నడిచిన వాడు దారి తొలగిపోనన్నది. కాబట్టి దీర్ఘశాంతంతో మాట్లాడండి, శాంతయుతంగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం. అటువంటి కృపను దేవుడు మీకు చూపించునుగాక. అటువంటి కృపచేత దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి బోధ వింటున్నారో, సత్యవాక్యం వైపు మీరు సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నారా? సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యబోధకు చెవియొగ్గకుండా మీరు ఉన్నారా, లేకపోతే సత్యబోధ వైపు మీరు నడుస్తున్నారా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుని నామానికి మహిమార్థంగా జీవిస్తున్నారా? దేవుని నిమిత్తం మీరు ఏం రిస్క్ తీసుకుంటూ ఉన్నారు? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలంట. సమయం అసమయం ప్రయాసపడాలంట. బ్రదర్, ఇది టైం కాదు, ఈ టైంలో మనకు కుదరదు. ప్రేయర్కి వస్తారండి, ప్రేయర్ చేస్తారు, లేదు ఇది ఈ టైంలో కుదరదు మాకు,
మాకు ఫ్రీ టైం చెప్తాం అప్పుడు వస్తాం, చర్చికి రండి బ్రదర్, లేదు లేదు ఇప్పుడు కుదరదు మాకు అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. వీల్లేదు అన్నాడంట ఒక ఆయన. బ్రదర్ చర్చికి వీలవట్లేదంట. వచ్చాడంట, ఎలాగా వీల్ చైర్లో వచ్చాడంట. అప్పుడు వీలైంది ఆయనకి. ఆ వీల్ చైర్లో వీలు కుదిర్చాయి ఆయనకి. ఏంటంటే మొత్తం అయిపోయింది, జీవితం అయిపోయాక వీల్ చైర్లో ఎవరో వెనకాల నుంచి తోసుకుంటూ వచ్చారంట. కానీ కాళ్ళు ఉన్నంతకాలం, వయసు ఉన్నంతకాలం, బలం ఉన్నంతకాలం వీలవలేదు ఆయనకి. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రార్థించుకుందాం. యేసయ్య, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడతావు యేసయ్య. నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి, విశ్వాసంలో మరింత ఉన్నతమైన స్థితికి వెళ్తే కృప చూపిస్తాయి. ఈ రోజున మరి అటువంటి రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని, ఎవరైతే ఈ రోజు నుంచి సమయమందును అసమయమందున ప్రయాసపడటానికి, కష్టపడటానికి, మరి శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారో వారందరినీ నేను బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వారు చేయించినటువంటి ప్రతి అద్భుతమైనటువంటి కార్యాలను నీ నామ మహిమార్థంగా చేయట కృప చూపించమని, వారికి ఇచ్చిన తలాంతులన్నీ నీ నా మహిమార్థం ఉపయోగించట కృప చూపించండి. వారు చేసిన ప్రతి పనులను ఆశీర్వదించండి. ఈ రోజున తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం, ఈ రోజు నుంచి నేను దేవుని పనిలో బలంగా వాడబడతాను, నేను సమయమందున అసమయంలో దేవునికి కష్టపడతాను, దేవుని సువార్తను ప్రకటిస్తాను, వాక్యం ప్రకటిస్తాను, అనేక మందిని దేవుని వైపు నడిపిస్తాను అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం బలపరచమని, స్థిరపరచమని, నీ నామ మహిమార్థాన్ని నడిపించమని, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు మీకు ఎంతో బ్రతిమాలు వేడుకొంచు ప్రార్థన చేయుచున్న మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.